హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్మినాని. పెద్ది పెద్ది నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్ అని ఇదని అదని ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే బుచ్చిబాబు మామూలు షాక్ అవ్వాలి. ఇప్పుడు పెద్ది సినిమాకి సంబంధించి రామ్ చరణ్ గారి డబ్బింగ్ స్టార్ట్ అయిందంటూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు భయ్య. అందులో రామ్ చరణ్ గారి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు తెలిసి చిరుత నుంచి ఇప్పటివరకు చూస్తున్నాను. రామ్ చరణ్ గారు ఈ టైప్ ఆఫ్ ఒక ఇంత హ్యాపీనెస్తో ఒక సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉండడం నేనైతే చూడలేదు భయ్య. మరి బుచ్చిబాబు ఏం తీసాడో రామ్ చరణ్ మరి అంత గట్టిగా ఆయన ఎందుకు నమ్ముతున్నాడో తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాతో చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నా, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీ అవ్వబోతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దంగల్, బాహుబలి, పుష్ప రికార్డులన్నీ లేచిపోతున్నాయి. ఇది ఫిక్స్ అయిపోండి. ఇక సెకండ్ సాంగ్ విషయానికి వస్తే, రేపు సెకండ్ సాంగ్ అన్నారు, ఉలుకు లేదు పలుకు లేదు, ఆ సాంగ్ గురించి ఒక ప్రోమో లేదు, ఒక పోస్టర్ లేదు. ఏంటి మా బాధలు ఏంటి అని రామ్ చరణ్ గారి అభిమానులు ఏదైతే తికమక పడుతున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, రేపు సాంగ్ ఉన్నా లేకపోయినా బుచ్చిబాబు ఇచ్చేది మాత్రం కరెక్ట్గా ఎప్పుడు ఇచ్చినా సరే ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అప్డేట్ ఇస్తారు భయ్య. అసలు ఈ రోజైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో సాంగ్ పోస్టరో లేదంటే ఒక ప్రోమో అనుకున్నాం సాంగ్ సంబంధించి, కానీ అసలు డైరెక్ట్గా స్వామి దర్శనమే చేయించాడు మనకి. ఇంకెంతకు మించి మనం బుచ్చిబాబుని ఇంకెంతకు మించి ఇంకేం నమ్మించాలి? బుచ్చిబాబు మనకి ఏం చేసినా సరే కళ్ళు మూసుకొని బుచ్చిబాబుని నమ్మొచ్చు. ఓకే, ఈ సాంగ్ సంబంధించి అప్డేట్ లేదు, సాంగ్ రేపు ఉందా లేదని ఒక ఫ్యాన్స్గా చాలా వరకు మనకు కొంత ఇది ఉంటుంది కాదన్నాం, కానీ మనం నమ్మాల్సి మాత్రం ఖచ్చితంగా బుచ్చిబాబుని. ఎందుకంటే మనకి ఎలాంటి టైంలో ఎలాంటి అప్డేట్లు, ఎలాంటి పోస్టర్లు, మన హీరోని మనం ఎలా చూడాలనుకున్నామో దానికి 10 times బెటర్గా చూపించాడు బుచ్చిబాబు. సో ఇందులో రామ్ చరణ్ గారు ఇప్పుడు రిలీజ్ అయిన వీడియో చూస్తుంటే అదేదో ట్రైలర్ కట్ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాకు తెలిసి సినిమా నుంచి వచ్చిన మొదటి లీక్ అనుకుంటా ఇది. ఆ ట్రైలర్ కట్లో ఏంది ఒక ఏదో చెప్తున్నారు రామ్ చరణ్ గారు. నాకు ఎందుకో భయ్యో ట్రైలర్తో దేశాన్ని దున్నేస్తారు భయ్య వీళ్ళిద్దరు, రామ్ చరణ్, బుచ్చిబాబు. ఏంటి అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ ఊహించుకుంటుంటే రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్కి, ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఇక బుచ్చిబాబు డైరెక్షన్కి, ఆ ఫ్రేమ్స్కి, రత్నవేలి ఫ్రేమ్స్కి ఒక్కసారి ఊహించుకోండి. కరెక్ట్గా ఒక 4 సీన్స్ చాలు. కరెక్ట్గా 20 నిమిషాలు చొప్పున ఒక 4 సీన్స్ కరెక్ట్గా పడితే మాత్రం ఇండియాలో ఏ రికార్డు మిగలదు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్లో చైనాలో, జపాన్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయమని, ఒక రకంగా చెప్పాలంటే జపాన్లో అయితే భారీ ఎత్తున రిలీజ్ చేయమని రామ్ చరణ్ గారి జపాన్ ఫ్యాన్స్ అయితే ఇచ్చేస్తున్నారంట. దానికల్ల ముఖ్య కారణం ఏంటంటే ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా. ఈవెన్ దంగల్ సినిమా కూడా మన ఇండియాలో ఏ విధంగా అయితే సంచలనాలు సృష్టించిందో చైనాలో కూడా చాలా భారీ ఎత్తున రిలీజ్ అయింది, భారీ ఎత్తున కలెక్షన్ కొలగొట్టింది. అంటే స్పోర్ట్స్ డ్రామా విత్ ఒక మాస్ ఎమోషన్ ఉన్న సినిమాకి ఒక భాషతో కానీ, ఒక కంట్రీతో కానీ, ఒక రంగుతో కానీ సంబంధం ఉండదన్న, అది ఆటోమేటిక్గా జనాల్లో ఒక వైబ్లో వెళ్ళిపోద్ది. సో అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న మన పెద్ద సినిమా జపాన్, చైనాలో కూడా ఒకే టైంలో రిలీజ్ అయితే మనకి దంగల్ రికార్డ్ ఎంతసేపు చెప్పండి. రామ్ చరణ్ గారి అభిమానులు మీరు ఏదైతే లో ఫీల్ అవుతున్నారు, ఇది లో కాదు, ఒక హై. ఒక కొంతమంది డైరెక్టర్లు హీరో నుంచి అప్డేట్లు రావడానికి నరకం చూపిస్తున్నారు, కానీ అలాంటిది బుచ్చిబాబు మనకి ముందు నుంచి సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్. సినిమా ఒప్పుకున్నప్పుడు అసలు రామ్ చరణ్ గారు ఫ్లాప్లో ఉన్నారు, పెద్ద డైరెక్టర్ వైపు వెళ్ళిపోవచ్చు కదా, ఒక లోకేష్ కంగరాజు లేదా సందీప్ రెడ్డి వంక వాళ్ళకి వెళ్ళొచ్చు కదా, బుచ్చిబాబుకి ఎందుకు వెళ్ళారని చెప్పి బుచ్చిబాబుని చాలా రకాలుగా మాట్లాడాం. కానీ రామ్ చరణ్ గారు తీసుకున్న నిర్ణయం 100% కాదు, 200% కరెక్ట్గా నిరూపిస్తున్నారు బుచ్చిబాబు. ఎందుకంటే పెద్ద నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ కానీ, ఆ ఫస్ట్ షాట్ గ్లిమ్స్ కానీ, చిక్రీ సాంగ్ కానీ, ఇప్పుడు రిలీజ్ అవుతున్న పోస్టర్లు కానీ ప్రతి ఒక్కటి కూడా సూపర్ షాట్ బ్లాక్ బస్టరే. అంటే ఎన్నో కొన్ని సినిమాలు జరుగుతుంటాయి, నా ప్రతి సినిమాకి ఇలాంటి మ్యాజిక్ జరగదు, కొన్ని సినిమాలకే జరుగుతుంది. ఒక సినిమా అనౌన్స్మెంట్ నుంచి, సినిమా నుంచి ఫస్ట్ లుక్ నుంచి సినిమా రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ కొట్టిన వరకు ఒక రకమైన ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుద్ది. ఆ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసిందే పెద్ది అనే సినిమా. మళ్ళీ చెప్తున్నా, ఈ పెద్ది అనే సినిమా ఇప్పుడు రేపు సాంగ్ గురించి మనకి ఏదైనా అప్డేట్ ఉందా లేదా, అసలు సాంగ్ వస్తుందా, ఆ విన్యాసాలన్నీ పక్కన పెడితే, ఆ విషయాలన్నీ పక్కన పెడితే బుచ్చిబాబు మాత్రం మన ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయరు, ఇది నమ్మండి. సాంగ్ మాత్రం పగిలిపోయిందంట. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ, ఏఆర్ రెహమాన్ గారి స్వయంగా పాడడం కానీ, నాకైతే ఆ మార్వల్ సాంగ్ అలాగా ఒక 24 గంటల నుంచి ఏఆర్ రెహమాన్ గారి వాయిస్ అలాగ చెవిలో తిరుగుతుంది. అలాగా ఆ ఏఆర్ రెహమాన్ గారి వాయిస్కి, జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి, రత్నవేలి ఫ్రేమ్స్కి, మన రామ్ చరణ్ అనే స్క్రీన్ ప్రజెన్స్కి నాకు తెలిసి ఇండియాలో ఈ టైప్ ఆఫ్ లుక్స్ కానీ ఈ టైప్ ఆఫ్ బాడీ కానీ మెయింటైన్ చేస్తున్న ఏకైక హీరో ప్రజెంట్ జనరేషన్ మాత్రం రామ్ చరణ్ గారే.
ఆ లుక్స్ ఆఫ్లైన్లో ఏ విధంగా ఉంటున్నాయంటే ఏంట్రా ఇలా ఉన్నాడు ఇతను, హాలీవుడ్ని మించిన హీరోలో ఉన్నాడే అనేలా ఉన్నాడు. సో ఇప్పుడు అలాంటి లుక్స్తో ఒక ఓరమా సినిమా బుచ్చిబాబు తీస్తున్నాడంటే ఒక్కసారి ఊహించుకోండి ఆ విస్ఫోటనం ఎలా ఉండబోతుందో. సో ఇప్పుడు ఈ పెద్ది సినిమాకి సంబంధించి మళ్ళీ చెప్తున్నా, సెకండ్ సాంగ్ ప్రోమో ఉన్నా లేకపోయినా సరే సెకండ్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు అంటే ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంటానా. అంటే చిక్రీ అనే సాంగే విన్న వెంటనే ఒక రకంగా చెప్పాలంటే అందులో రామ్ చరణ్ గారి ఏవైతే డ్యాన్స్లు ఉన్నాయో ఒక ఆ హుక్ స్టెప్ ఇండియా వైడ్గా కాదు, నేషనల్ వైడ్గా కాదు, ఒక ప్రపంచవ్యాప్తంగా నేపాల్, చైనా, జపాన్, గేపాన్ ఇంకా మొత్తం ఖండాలు దాటి వైబ్లా క్రియేట్ అయింది. సో ఇప్పుడు దాన్ని మరిపించాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ భుజాల మీద ఉంది. సో ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారే స్వయంగా పాడారు అంటే ఒక్కసారి ఉంచుకోండి ఆ సాంగ్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉండబోతుందో. మళ్ళీ చెప్తున్నా, ఫ్యాన్స్ మాత్రం బుచ్చిబాబు మీద మాత్రం ఏ మాత్రం ప్రెజర్ పెట్టొద్దు. మనకి ఏం కావాలో కావాల్సిన దానికి 10 టైమ్స్ ఇస్తున్నాడు ప్రతిదీ కూడా. సో అలాంటి బుచ్చిబాబు మీద ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఏం కావాలో ఆయనకి చాలా క్లియర్గా తెలుసు. మనందరికీ కావాల్సింది ఒకటే, ఇప్పుడు రామ్ చరణ్ అనే వ్యక్తి బాక్స్ ఆఫీస్ మీద ఒక పాజిటివ్ టాక్తో హిట్ కొడితే దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో మరొక్కసారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలియజేయాలి. సో ఆ పనిలోనే బుచ్చిబాబు ఉన్నాడు. ఒక్కసారి బుచ్చిబాబుని అన్న ప్రతి ఒక్కరు అంటే ఒక ఫ్యాన్స్గా ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఒక రకంగా చెప్పాలంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, అనుకున్న అప్డేట్ రాకపోతే. కానీ ఇప్పుడు చూడండి ఎలాంటిది ఇచ్చాడు అసలు రామ్ చరణ్ గారిని. నాకు అది ఆ వీడియోలో కూడా, డబ్బింగ్ వీడియోలో కూడా ఆయన వైబ్ కానీ ఆయన పాజిటివ్నెస్ చూస్తుంటే మన హీరో ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి. సాంగ్ ఎప్పుడు వచ్చినా సరే ష్యూర్ షాట్ బ్లాక్ బస్టరే. అందులో కూడా ఒక మోటివేషనల్ ఒక మాస్ సాంగ్, అందులో ఒక కొరియోగ్రఫీ జానీ మాస్టర్, ఇంక ఇవన్నీ వింటుంటే భయ్యా బుచ్చిబాబు భయ్యా నీ మీద మాకు 100 కాదు 200% నమ్మకం ఉంది. కానీ మాకు ఇవ్వాల్సిన అప్డేట్ ఏదో మాకు ఇచ్చేస్తే పండగ చేసుకుంటాం అన్నా. నువ్వు అంటే అమ్మైనా సరే అడగకుండా అన్నం పెడతా అంటారు, కానీ నువ్వు మాత్రం మేము ఆశించిన దానికైనా డబుల్ ఇస్తున్నావు. సో అలాంటిది ఈ రెండో సాంగ్ విషయంలో రిలే మాత్రం వద్దు. ఆల్రెడీ ట్రైలర్ కట్ కూడా ఎలా ఉండబోతుందో మాకు ఆల్రెడీ హింట్ ఇచ్చేసావు. సో పెద్ది అనే సినిమా నుంచి నెక్స్ట్ రాబోయే ప్రతి ఒక్క అప్డేటు, ఈవెన్ సినిమా రిలీజ్ తర్వాత వచ్చే టాక్తో సహా చెప్తున్నా, ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టబోతున్న సినిమా, ఇది రాసి పెట్టుకోండి.